రోజు మార్నింగ్ ఫోన్ చేసి ఏం లేదు ఈ ఒక్క రోజుతో అయిపోతుంది, నువ్వు వస్తే కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తే అయిపోద్ది అని ఐఓ ఫోన్ చేశాడు. సరే క్లారిఫికేషన్స్ కావాలని వెళ్ళాను. వెళ్ళి అరెస్ట్ అయిపోయాను. ఎన్ని రోజులు అయ్యారు అరెస్ట్? ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 28 రోజుల పాటులో ఒక 3 రోజులు సిబిఐ కస్టడీ, ఆ తర్వాత 25 రోజులు జైల్లో ఉన్నాను. 28 రోజు బెయిల్ వచ్చింది. 28 డేస్ ఎక్కడ? తిహార్లో ఉన్నారా? ఫేమస్ తిహార్ జైల్ నెంబర్ 7. తిహార్ జైల్ నెంబర్ 7. ఏంటి 7 స్పెషాలిటీ ఏంటి? ఏమో ఇండియాలో ఉన్న జైలు అన్నిట్లో అదే బెటర్ అంట. తిహార్లో కూడా మళ్ళీ స్పెషల్ నెంబర్ 7. ఏంటి 7 నెంబర్? ఫెసిలిటీ ఏముంటాయి? ఫెసిలిటీ ఏం లేవు. అందరూ వైట్ కలర్ పీపులే ఉంటారు. ఓకే, పాలిటిక్స్ బాగాలేని వాళ్ళు ఉంటారు, బిజినెస్ సరిపోలేక ఇలేని వాళ్ళు ఉంటారు, లేదు నిజంగా చేసిన వాళ్ళు ఉంటారు. వాట్ ఎవర్ ఇట్, అది ఇంకా మనకి ఏమనిపించింది అసలు బుచ్చిబాబు గారు? మీరు అంటే కోర్టు చెప్పిన దాని ప్రకారం కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం కానీ మీరు ఎక్కడ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మీరు 28 రోజులు తిహార్ జైల్లో ఉన్నప్పుడు అసలు మీకు ఏమనిపించింది? ఏం ఫీల్ అయ్యారు? నాకు ఒక వింత ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ నేను జడ్జ్ ఆ రోజు నాకు 41 ఇయర్ నోటీస్ లేకుండా సిబిఐ ఆఫీస్లోకి వెళ్ళా. ఎందుకంటే విట్నెస్గా అయితే వెళ్తా, 41 ఇయర్ ఉంటేనే వెళ్ళాలి. ఒకవేళ 41 ఇయర్ లేకుండా వెళ్ళొచ్చు అనుకుంటే మరి నాకు రోజు 41 ఎందుకు ఇచ్చారు వాళ్ళు? అది కుదరదు కదా. సో వెళ్ళటం ఇలా ఇచ్చారు. ఓకే, దిస్ ఈస్ ద అగ్రిమెంట్. నువ్వు ఇలా రాస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, యూ కెన్ బికమ్ ద ఇండియా స్టార్ విట్నెస్. అలా లేకపోతే నీకు ఇది తప్పదు, బికాజ్ నువ్వు కోఆపరేట్ చేయట్లా, నీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత ఉన్నా అది బిజినెస్ గురించే ఉంది. నేను చెప్పేది ఏంటంటే, బిజినెస్ దాంట్లో డబ్బులు లేవు. దేంట్లో ఏమి ఇచ్చారు? ఏం సంతకం పెట్టమన్నారు? దానిలోనే చెప్పకూడదు. చెప్తే ఇంకా కొంతమందికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి గురయ్యాం, ఒత్తిడికి లొంగలేదు కాబట్టి అరెస్ట్ చేస్తామన్నారు. అవును చేసుకో, ఎవరినైతే కాపాడాలి అనుకున్నామో కాపాడాము. సో మై పర్పస్ ఈజ్ సార్టెడ్. కాకపోతే అప్పుడు నేను ఆలోచించుకోలేకపోయింది ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటి ఎట్లా అనేసి. అసలు నేనేం ఆలోచించలేదు, నా ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు, నా కిడ్స్ గురించి ఆలోచించలేదు. ఐఎమ్ థింకింగ్ లైక్ ఓకే, నేను ఒక సపోర్ట్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను, లేదు అండగా ఉంటున్నాను, ఇంత తప్ప నాకు వేరే. సపోర్ట్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను, అండగా ఉంటున్నాను అని మాత్రం భావించారు. అవును, అంటే తప్పు జరగలేదా లేదా తప్పును కప్పిపుచ్చడం కోసం కాదు, జరగని తప్పుకి ఒక కలరింగ్ ఇస్తున్న దానికి ఆపడం కోసం. ఓకే, జరగని తప్పు కలరింగ్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఆపటం కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారు. అబ్సల్యూట్లీ నేను చెప్తున్నాను. అంతే కదా, నిజాన్ని దాపెట్టడానికి కాదు కదా. అట్లేం లేదు. ఓకే, అంటే ఇందా మీరు పాయింట్ అన్నారు, కొంతమంది అది కనుక వాళ్ళు సంతకం పెడితే ఇంకొంతమందిని లాగాలనుకున్నారు అని అన్నారు కదా. ఏ సంతకం పెడితే? వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సంతకం పెడితే అవును ఇంకొంతమందిని లాగాలనుకున్నారు అన్నారు కదా. అవును, జరుగుతుంది. అందుట్లో ఇక్కడ వాళ్ళ లేకపోతే ఢిల్లీ వాళ్ళ? ఇక్కడ వాళ్ళే. అంటే పొలిటీషియన్సా లేకపోతే బిజినెస్ మ్యాన్సా? రెండును.